జై సోమనాథ. సోమనాథ శతకంలోని 44వ శతక పద్యం. రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు. నిహములో మానవుని కర్తవ్యమేగను, ఇహములో మానవుని కర్తవ్యమేగను, నీ బ్రహ్మ విద్యలో సారంబునేగను. నీలోని వానినే జూచి గనుగొను, నేను నీవు సోహమని గను సోమా, నేను నీవు సోహమని గను సోమా. తాత్పర్యం: ఓ సోమ, ఈ లోకంలో మానవ జన్మకు గల కర్తవ్యమేమిటో యోగానుసంధానముతో తెలుసుకొనగలవు. బ్రహ్మ విద్యయగు యోగ సాధనతో ఎక్కడ ఉన్నది, ఏ రీతిలో ఉత్పత్తి కలుగుచున్నది, ఏ విధంగా చలనం ఏర్పడుచున్నది అని తెలుసుకోగలవు. అప్పుడు మానవునికి జన్మాంతరము కూడా సాధ్యం కానట్టిది, ఎలాంటి స్థిరమైన స్థితిలో కూడా వెంటాడుచు భ్రమింపచేయునట్టిది అదే మనసు అని గ్రహించగలవు. కానీ ఇటువంటి తప్పుదారి పట్టించేటటువంటి మనసు జన్మతో పాటు ఆత్మతత్వంలో ఒక భాగమై మానవుని శరీరంలో రాణిస్తూ ఉంటుంది. కానీ ఆ మనసే లేకపోతే మానవ జన్మ నిష్ప్రయోజనం. ఆ మాయాశక్తి తరంగము లేనిదే మనకు జన్మే లేదు. కనుక దృఢదీక్షతో యోగమును పొంది విరుద్ధ స్వభావమైనటువంటి ఈ మనసును అదుపులో పెట్టగలవు. అలా కృషి చేయకుండా దేవుడు చూసుకుంటాడని దేవుడి మీద నింద వేయటం మూర్ఖత్వము అవుతుంది. ఇలాంటి మార్గాన్ని తపనతో సిద్ధింపచేసుకొని నీలో గల చలన వృత్తులను అణచివేసి నిశ్చలమైన తత్వంను పొందగలవు. అప్పుడే హంసోహం అను తత్వం నీలో ఏర్పడగలదు. అలాంటి స్థితినే సోహం హంసోహం అనే మార్గమని భావించగలవు. అప్పుడే నీకు ముక్తి లభించగలదు. ఇదే నిజమానవుని కర్తవ్యం. జై సోమనాథ.